నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. తలరాతను తిట్టుకుంటూ అక్కడే ఆగిపోకు. ఇంకొంచెం ముందుకు వెళ్ళు. శుభవార్తలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఒకరికి చూపించుకోవడానికి బ్రతికితే మన సుఖమే అంతమవుతుంది. అదే మన స్తోమతలో బ్రతికితే సంతోషం మన సొంతమవుతుంది. అద్దం అంత బలమైనది ఏమీ కాదు. కానీ నిజాన్ని చూపించడానికి భయపడదు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. ఆలోచనలతో మార్పు రాదు. ఆచరణ మొదలుపెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. జంతువులకు గాని, పక్షులకు గాని ముత్యాలతో అవసరం లేదు. గాడిదలకు మధురమైన భోజనము గాని, మధురమైన పానీయములు గాని అవసరమే లేదు. చెవిటివారికి సంగీతం అవసరం లేదు. గుడ్డివానికి దీపంతో అవసరం లేదు. మూర్ఖునికి ధర్మబోధనలతో ప్రయోజనం లేదు. కష్టపడకుండా, నష్టపోకుండా ఏ కొత్త విషయాలు నేర్చుకోలేరు. మనకు ఎదురైన సంఘటనలే మనల్ని మారుస్తాయి. కొందరిని మౌనంగాను, ఇంకొందరిని కఠినంగాను. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. మంచి మనసుతో చేసిన సహాయం, మంచివారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. మనుషులు వయస్సును బట్టి మారుతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారుతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు. స్నేహానికి వయసు, అంతస్తు అవసరం లేదు. అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే చాలు. ఒక్కటి గుర్తుంచుకో, ఈరోజు నీ చేత సహాయం పొందినవాడు రేపటి రోజున వాడి సమయం వస్తే నీకు సహాయం చేయడం మాట అటుంచి నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించలేడు. నిత్యం నీ గెలుపు కోరుకునేవాడు, ఓటమిలో నిన్ను వెన్నుతట్టేవాడు, కష్టసుఖాలలో నీ తోడుగా ఉండేవాడు నీ ముందు ఉన్న అద్దంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేడు. శిక్షించే అవకాశం ఉన్నా శిక్షించకుండా ఉండే వారిది సహనం అంటారు. వదిలి వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉన్నా వదిలి వెళ్ళకుండా ఉండేవారిదే నిజమైన ప్రేమ అంటారు. తప్పు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నా చేయకుండా ఉండేవారిది మంచి వ్యక్తిత్వం అంటారు. తన తప్పు లేకపోయినా పరిస్థితి శిక్ష వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించుకున్నాడు. ఇక మనమెంత?
అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన అంతరాత్మ వద్దని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులు చేయడమే. జీవితమే శాశ్వతం కాదని తెలిసిన నీకు ఇప్పుడు వచ్చిన సమస్య శాశ్వతం కాదని తెలియదా? జీవితంలో ఏ సమస్య అయినా తాత్కాలికమే, శాశ్వతం కాదని గుర్తుంచుకో. సద్గుణాన్ని మించిన సౌందర్యం లేదు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.